వీణ గారు రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తున్నారు టమాటోతో? టమాటో పులిహోర. టమాటో పులిహోర. ఓకే ఓకే. టొమాటో పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన టొమాటోలు 3, బియ్యం 1 కప్పు, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, నువ్వులు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, చింతపండు గుజ్జు తగినంత, ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో వీణా గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ దీనికి ఏంటి ప్రాసెస్? మనకి ఫస్ట్ అన్నం ఉడికించి పెట్టుకోవాలి. అన్నం ఉడికించి రెడీగా పెట్టేశారు. ఓకే. తర్వాత ఈ టమాటోని పేస్ట్ గా చేసుకోవాలి. టొమాటో పేస్ట్ లాగా చేసి వాడతారా? ఓకే. సో ఉట్టి టొమాటో ఒకటేనా? ఒక టమాటోనేనండి. సో ఇలా చాలా సరిపోతుందండి. ఓకే. ఇప్పుడు పొయ్యి ఇందులో ఈ టమాటో ప్యూరీని ఉడికించాలండి. నూనె వేయక్కర్లేదా? అవసరం లేదు. ఓకే. ఇందులో కొద్దిగా పసుపు వేయాలి. ఓకే. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాలు జీలకర్ర కలిపేసి పొడి చేసి. ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. పేస్ట్ పులిహోరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుందా? బాగుంటుందండి. సాల్ట్. ఓకే. సో జస్ట్ ఈ పేస్ట్ కి సరిపడా వేస్తున్నారా? లేదండి, రైస్ కూడా సరిపోతుంది. సరిపోతుందా? కొద్దిగా పోపులో వేసుకోవాలి. ఓకే ఓకే. కొద్దిగా మూత పెట్టి పెట్టేద్దామా? పెట్టి ఈలోగా మనం పోపు చేసుకున్నాం. అంటే రైస్ పులిహోర కాంబినేషన్ మిక్స్ చేశారనమాట. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మనము పులిహోరలో వేసుకోం కదా జనరల్ గా. సో దీంట్లో చింతపండు టమాటా ప్యూరీలో కొద్దిగా చింతపండు రసం వేయాలి. ఇది ఇందులో వేయాలండి కొద్దిగా. సో మనకి చింతపండు పులుపు అలాగే ఎక్కువ కూడా వేయకూడదండి. ఎక్కువ వేస్తే చింతపండు టేస్టే వస్తుంది కానీ టమాటో టేస్ట్ తగ్గిపోతుంది. ఓకే ఓకే. కాబట్టి కొంచెం వేసుకోవాలి. ఎండుమిర్చి వేయాలి. కొన్ని పల్లీలు. ఓకే. సో ఈ ప్రయోగం మీరు చేశారా, మీ అక్క చేశారా? నేనే చేశారా? కొద్దిగా మినపప్పు. ఓకే. సో ఇలా ఎక్కువ పప్పులు ఉంటే పిల్లలకి ఇష్టంగా తింటారు కదా. వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా చిదిమేసి చిదిమి. ఓకే. పోపు దినుసులు. ఓ మళ్ళీ ఆవాలు జీలకర్ర, పచ్చిమిర్చి. ఓకే. ఇందులో పోపులో కొన్ని నువ్వులు వేయాలండి. నువ్వులు మొత్తం అన్ని పప్పులు కలిపేస్తున్నారు మొత్తానికి. అన్నీ వేస్తేనే కదండి రుచి వచ్చేది. కరివేపాకు, కొద్దిగా పసుపు. ఓకే. ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేయాలండి, మిరపకాయలకు పట్టేస్తుంది. ఓకే. ఇంతకీ మీ బాబు ఇలా చేస్తే తిన్నాడా? తింటాడండి. తింటాడు. చాలా ఇంకొంచెం వేగాలి. లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే అండి, కట్టేయండి. సో పోపు కూడా రెడీ. ఇదే మనకి కొంచెం అవ్వాలేమో కదా. ఇది ఇటు మార్చేసుకుందాం. ఓకే అండి. సో
ఇప్పుడు పొయ్యి కట్టేసేయండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం రైస్ ఇందులో వేస్తారా? అవునండి, ఇందులో ఇది వేసాక పోపు కూడా వేసేయాలి. ఫస్ట్ అన్నం వేసి కలిపి తర్వాత పోపు వేద్దామా? అలా ఇలా చిరిమేసి వేసుకోవాలి. అన్నం పొడి పొడిగా ఉంటేనే పులిహోరకి బాగుంటుంది. అవును, ముద్దగా అయిపోతే టేస్టీగా ఉండదు కదా. వేసేనా? వేసి పోపు కూడా చాలా ఎక్కువ వేశారు, బాగుంది. అంతా అంటే కలిపేస్తే పిల్లలకి పల్లీలు అలా ఉంటేనే వాళ్ళు తింటారు కదా. అంటే కొంచెం ఆరితే మనకి కొద్దిగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందేమో కదా. వేడి మీద తడిగా ఉంటుంది. అవునవును. కొద్దిగా కొత్తిమీర. నైస్, కలర్ఫుల్గా ఉంది. టమాటో పులిహోర రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి టొమాటో పులిహోర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. టొమాటోలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో టొమాటో పేస్ట్, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, వేరుశనగ పలుకులు, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, నువ్వులు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి వేయించాలి. టొమాటో మిశ్రమంలో అన్నం, పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, టొమాటో పులిహోర రెడీ.